జలనైతే చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ విజయ్తో కన్నబాబు, విశాఖ వాతావరణ శాఖ నుంచి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని గుంటూరు జిల్లా రవాణా శాఖ అధికారి సీతారామరెడ్డి హెచ్చరించారు. గుంటూరు జిల్లా రేపల్లి సమీపంలో ప్రైవేట్ కాలేజ్ బస్సు దగ్ధం ఘటనపై ఆయన స్పందించారు. ఇప్పటికే జిల్లాలో ప్రతి స్కూల్ కాలేజీలకు సంబంధించిన వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో యువత హెల్మెట్, కార్ సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణిస్తూ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా త్వరలోనే పోలీసులతో కలిసి నాకాబందీ నిర్వహించి వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తామంటున్న గుంటూరు జిల్లా ఉప రవాణా శాఖ మంత్రితో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం గూడూరు వద్ద జరిగినటువంటి ఏదైతే బస్సు ఇన్సిడెంట్కి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా శాఖ అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో అసలు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ప్రైవేట్ సంబంధించినటువంటి బస్సుల తనిఖీలు కూడా ఎక్కడికక్కడ ప్రారంభించారు. మరి ఈ నేపథ్యంలో మరికొన్ని అంశాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీంతో పాటు గుంటూరు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సీతారామరెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు చూసాం సార్, ఏదైతే ఒక ప్రైవేట్ కాలేజీ బస్సు అక్కడ దగ్ధం కావడం, అందులో దాదాపు 30 మంది విద్యార్థులను కూడా సురక్షితంగా బయటపడడం, ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఈరోజు జరిగిన ప్రమాదం అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ జరగలేదు. విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవరు సమయస్ఫూర్తితో వెంటనే ఆ బస్సుని ఆపి వాళ్ళ ప్రాణాలందరినీ కాపాడారు. ఇలాంటి ప్రమాదాలు బహుశా అది షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది, అంటే వేరే ఇంకొక వెహికల్తో కానీ ఇంకొక ఆబ్జెక్ట్ని కానీ ఎక్కడ ఢీకొనడం అలాంటి సంఘటన కాదు. బస్సులో అకస్మాత్తుగా వచ్చిన మంటలు కాబట్టి బహుశా షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని అనుకుంటున్నాము. ఇట్లాంటి షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండడానికి ఆల్రెడీ కొత్తగా వస్తున్న బస్సులన్నింటిలో కూడా ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉండేటట్లుగా, అంటే ఇంజన్ కంపార్ట్మెంట్లో కానీ అలాగే ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో కానీ రెండిట్లో కూడా ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉండేటట్లుగా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నిబంధనలు రూపొందించింది. అలా ఫైర్ ప్రొటెక్షన్ ఉంటేనే ఆ బస్సులు రిజిస్ట్రేషన్ చేస్తాము. ఈ మధ్య కొన్ని బస్సులు మన దగ్గర గుంటూరు జిల్లాలో కూడా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు తిరిగి ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ వల్ల తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత తిరిగి వాటిని రిజిస్ట్రేషన్ చేశాం. ఆ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ అయితే ఇలాంటి ఫైర్స్ జరిగిన వెంటనే అలారం వస్తుంది. అలారంతో పాటుగా ఫైర్ ప్రివెన్షన్ కోసం ఏదైతే మెటీరియల్ ఉంటుందో దాంట్లో గ్యాస్ కానీ పౌడర్ కానీ అది వెంటనే ఆ బస్ అంతా వెదజల్లి మంటల్ని వెంటనే మంటల్లో చెలరేకుండా ఉండేటట్లుగా ప్రొటెక్షన్ వస్తుంది. ఆ సిస్టమ్ మంచి సిస్టమ్. అలాగే ఇట్లాంటి ప్రమాదాలు ఇవే కాకుండా అగ్ని ప్రమాదాలే కాకుండా స్కూల్ బస్సులు యొక్క స్కూల్ పిల్లల యొక్క విద్యార్థుల యొక్క కాలేజీ విద్యార్థుల యొక్క భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం కనుక సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహనాల చట్టం 185Gలో చాలా నిబంధనలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా స్కూల్ యాజమాన్యాలకు తెలియజేసి బస్సు కండిషన్తో పాటుగా బస్సులో డ్రైవరు, ఆ డ్రైవర్ యొక్క ఆరోగ్యం, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి డ్రైవర్ యొక్క హెల్త్ చెకప్ మేనేజ్మెంట్ చేయించాలా. మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ పడినా, లేదు 10 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ పడినా తలకి గాయమైతే మరణం అనేది వెంటనే జరుగుతుంది. కాబట్టి ఆ తలకి హెల్మెట్ అనేది మనము హైవే మీద పోవడం లేదు కాబట్టి అవసరం లేదు అనే అభిప్రాయం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలా. అలాగే కారులో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే మీరు కొన్న సేఫ్టీ అనుకొని 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారు, ఇట్లాంటి సేఫ్టీ ఫీచర్స్ వస్తున్న అధునాతన సేఫ్టీ ఫీచర్స్తో ఉన్న కార్స్ కొంటున్నాం. అవన్నీ వర్క్ కావాలంటే మనం ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే అవన్నీ వర్క్ అవుతాయి. అలాగే మద్యం సేవించి వాహనం నడపడం అనేది చాలా ప్రమాదకరం, అట్లాంటి పని చేయకూడదు. అలాగే సెల్ ఫోన్, మనం బండి నడుపుతున్నప్పుడు సెల్ రింగ్ అయితే వాహనాన్ని లెఫ్ట్ సైడ్ మార్జిన్లో బండి ఆపి సెల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణాన్ని కొనసాగించాలి. అలా కాకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ మనము డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. మన మైండ్ ఎక్కడో ఆ సెల్ ఫోన్లో ఎవరితో సంభాషిస్తుంటామో దాని మీద ఉంటుంది, కానీ మనం రోడ్డును సరిగా చూస్తుంటాం కానీ మనము మైండ్కి అది రెండో రీడ్ కావు. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న మెలకువలు తీసుకుంటేనే మనము ప్రమాదాలని
ప్రభుత్వం నిర్దేశించిన స్థాయికి మనం తగ్గించాలి. నిర్దేశమనే కాదు, అది మన బాధ్యత కూడా. ఎందుకంటే ఎక్కువగా దీని బారిన పడుతున్న వాళ్ళు 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మనము ఇందాక మోటార్ సైకిల్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎలా అనుకున్నామో, అలాగే వయసు రీత్యా చూస్తే కూడా యువకులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఆ యువత దేశం కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, రాబోయే తరాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ నిబంధనలు పాటించి రహదారి ప్రమాదాలని మన జిల్లాలో కనిష్ట స్థాయికి తీసుకురావడానికి కృషి చేయాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. అటు ఈ మొత్తానికి పరిస్థితి ఏదైతే అనధికారికంగా నడుపుతున్నటువంటి బస్సులపై కూడా ఇప్పటికే తనిఖీలు అయితే మాత్రం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి ప్రమాదంలో విద్యార్థులు సురక్షితంగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అనుగుణంగా కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యాలకు దీనిపై అయితే మాత్రం ఒక సరైనటువంటి సూచన అయితే మాత్రం చేస్తామంటున్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు యువత అయితే ముఖ్యంగా మాదక ద్రవ్యాలు సేవించినప్పుడు కానీ, అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణించేటప్పుడు కానీ వారి ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో యువత కూడా ముఖ్యంగా రోడ్డుపైకి వచ్చినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్తా ఉన్నారు. కారులో ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా కూడా సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేయాలని చెప్పి కూడా గుంటూరు ఉప రవాణా శాఖ అధికారి సీతారామరెడ్డి అయితే మాత్రం సూచన చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా నుంచి.